బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇది ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించేటువంటి ఒక గొప్ప శ్లోకము. హనుమంతుల వారిని ఆంజనేయ స్వామిని స్మరిస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అలాగే నిర్భయము, అంతేకాకుండా ఆరోగ్యము కలుగుతాయి. అంతేకాకుండా వాక్పటుత్వము, చక్కని వాక్కు, ఇవన్నీ కలుగుతాయి అని చెప్తోంది ఈ శ్లోకం. హనుమంతుడిని స్మరిస్తే ఇవన్నీ కలుగుతాయి అని. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తే మామూలు జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో మనకి విజయాన్ని సాధించి పెట్టేటువంటివి అని ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో విజయాన్ని సాధించి పెట్టడానికి ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా, ఈ సద్గుణాలు లేకపోతే ఈ సంపదలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. హనుమంతుడిని స్మరిస్తే ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? అసలు హనుమంతుడు ఎవరు? హనుమంతుడిని స్మరిస్తే ఇవన్నీ ఎలా కలుగుతాయి అనేటువంటిది ఒకసారి పరిశీలిస్తే, హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది రామాయణం. రామాయణంలో కూడా కిష్కింధకాండలోనే హనుమంతుడి యొక్క ప్రస్తావన వచ్చినప్పటికీ, ఇంకా మాట్లాడితే బాలకాండలోనే రాముల వారి జననానికి ముందే వానరుల యొక్క జననం గురించి ఉంటుంది. అందులో కూడా మరి ఆంజనేయ స్వామి వారి జన్మ జరిగింది అనేటువంటిది రాయబడి ఉన్నది. అయితే అసలు రామాయణానికి ఎవరి కథ? రామాయణం అనేది ఎవరి కథ అంటే పేరులోనే ఉంది, రాముల వారి కథ, రాముల వారి చరిత్ర అన్నట్లు. అంతేకాకుండా రామాయణం గురించి మహర్షులు వర్ణన చేసేటువంటి శ్లోకాల్లో ఒక చోట సీతాయాస్ చరితం మహత్ అంటారు. అంటే రామాయణం అనేది సీతాదేవి యొక్క చరిత్ర అని. కనుక రామాయణం అంటే రాముల వారి కథ, సీతమ్మ వారి కథ అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే హనుమంతుడు యొక్క రోల్ ఏంటి అని చూస్తే, అసలు రామాయణంలో హీరో రోల్ అనేది హనుమంతుడే చేశాడా అనిపిస్తుంది. పోనీ హీరో రోల్ కాకపోయినా ఇటు సీతమ్మ వారికి, అటు మన రాముల వారికి మధ్యలో వారికి ఏర్పడినటువంటి కష్టము, అది రామాయణం యొక్క ఇతివృత్తము అని అనుకున్నట్లయితే దానిని నివారించడంలో ఆంజనేయ స్వామి వారు ప్రధానమైనటువంటి, అత్యంత కీలకమైనటువంటి పాత్ర అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఆంజనేయ స్వామి వారి ప్రార్థనా శ్లోకాల్లో ఒక చోట రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని చెప్తాము. అంటే రామాయణం అనేటువంటిది ఒక మహామాల అయితే అందులోని రత్నము ఆంజనేయ స్వామి అని. అంటే రామాయణంలోని వివిధ ఘట్టాలు, వివిధ కథలు, వివిధ పాత్రలు అన్నీ కూడా ఆ ఒక గొప్ప మాలలోని పూసలైతే అందులో రత్నం వంటి వారు ఆంజనేయ స్వామి అని అనమాట. కనుక ఆంజనేయ స్వామిని స్మరిస్తే ఇటువంటి సద్గుణాలు, ఇటువంటి విజయ కారకములైనటువంటి గుణాలన్నీ మనకు లభిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారి రామాయణంలో ఆంజనేయ స్వామి వారి ప్రమేయం అంటే వారి యొక్క హీరోయిజం అంతా ఎక్కడ బయటపడుతుందంటే సుందరకాండలో బయటపడుతుంది. దానికి పూర్వము కిష్కింధకాండ. ఆ కిష్కింధకాండలో మరి సుగ్రీవుడి ఆజ్ఞ తీసుకుని నలుదిక్కులా వెతుకుతూ సీతమ్మవారి కోసం అన్వేషిస్తున్నటువంటి వానరులందరూ కూడా 4 దిక్కుల్లో వెళ్తారు. అందులో దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులలో ఆంజనేయ స్వామి ఒక సభ్యులు అనమాట. వాళ్ళు ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళి చివరికి దక్షిణాన ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరుకుంటారు. అప్పటి వరకు సీతమ్మ వారి జాడ కనబడలేదు. అప్పుడు సంపాతి అనేటువంటి ఒక గృధ్ర రాజు, అంటే ఒక పెద్ద గద్ద, ఆయన చెప్తాడు. ఆయన ఎంతో ఎత్తుకి ఎగరగలిగినటువంటి శక్తి కలవాడనమాట. ఆయన వీళ్ళ సమక్షంలోనే ఒకసారి పైకి వెళ్ళి చూసి అక్కడ దక్షిణ సముద్రంలో ఉన్నటువంటి లంకలో సీతమ్మవారు ఉన్నది అని చెప్పాడు. సో కనుక ఆ సీతమ్మవారిని దగ్గరికి వెళ్ళి ఆవిడ జాడ కనుక్కొని వచ్చి రాముల వారికి తెలియచేయాలి. ఆ టాస్క్ మీద వాళ్ళు ఉన్నారు. అప్పుడు మరి ఆ 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకలోకి ఎవరు వెళ్ళగలరు అంటే, వానర వీరులందరూ రకరకాలుగా నేను వెళ్ళగలంటే నేను ఇంత దూరం వెళ్ళగలను, నేను అంత దూరం వెళ్ళగలను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరో కూడా ఆ కార్యాన్ని పూర్తి చేయగల వారుగా కనబడరు. పక్కన సైలెంట్గా కూర్చుని ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి యొక్క వరాలు, ఆంజనేయ స్వామి యొక్క శక్తియుక్తులు తెలిసినటువంటి జాంబవంతుడు ఆయన దగ్గరకు వెళ్ళి ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణ పొందినటువంటి ఆంజనేయ స్వామి అవును, నేను ఈ కార్యం చేయగలను అనేటువంటిది ప్రకటించి ఆ సముద్ర మధ్య ఉన్నటువంటి మహేంద్రగిరి అనేటువంటి పర్వతాన్ని అధిరోహించి తన శరీరాన్ని ఆ ప్రయాణానికి తగినట్టుగా సిద్ధం చేసుకుని తయారయ్యారు. అప్పుడు
ఇంతవరకు కిష్కింధకాండ చివరనమాట. అప్పుడు తర్వాత వెంటనే రామాయణంలో సుందరకాండ, అత్యంత ప్రధానమైనటువంటి ఆ సుందరకాండ ప్రారంభమవుతుంది. సుందరకాండ ప్రారంభంలో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే, తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టुं చారణా చరితే పథి అని మొదటి శ్లోకం. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, తతో అంటే ఆ వెంటనే, అప్పుడు, రావణనీతాయా సీతాయ, రావణుడి చేత తీసుకువెళ్ళబడిపోయినటువంటి సీతామ్మ వారిని, ఆవిడ యొక్క పదాన్ని అంటే ఆవిడ పాదాలను అన్వేషించడానికి, పదం అన్వేష్టం చారణాచరితే పథి ఈయేష, ప్రయాణాన్ని ప్రారంభించాడు హనుమంతుడు. చారణులు అంటే మరి సిద్ధులు, గంధర్వులు ఇట్లాంటి వాళ్ళలో చారణులు అని ఒక వర్గం అనమాట, దేవతలు. అటువంటి వారు సంచరించేటువంటిది ఆకాశంలో ఒక 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 లేయర్, ఓ పైన ఉన్నటువంటి ఆకాశపు మార్గం. ఆ మార్గంలో ఆయన ఎగరడానికి, ప్రయాణం కట్టడానికి సిద్ధమయ్యాడు అని. అయితే ఆ శ్లోకంలో ఆంజనేయ స్వామి వారికి మరొక విశేషణం వాడారు, శత్రుకర్షణ అని. ఈయేష పదమన్వేష్టం సీతాయా శత్రుకర్షణ, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి అని. శత్రుకర్షణ అంటే శత్రువులను కృషింపజేసేటువంటి వాడు, శత్రువులను వినాశం చేసేటువంటి వాడు అని. అయితే రామాయణంలో ఇప్పటి వరకు కాండ వరకు కూడా హనుమంతుడు ఎక్కడా కూడా ఏ శత్రువుని నిర్జించినట్లుగా, ఓడించినట్లుగా, అసలు పోరాడినట్లుగానే కనబడదు. మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అని ఎలా వాడారు? ముందుగానే భవిష్యత్తు దర్శించి వాడారా అంటే ఒక విధంగా అలా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అసలు రామాయణం అనేది కావ్యం, ఆది కావ్యం. ఆది కావ్యం అనేసరికి ఇందులో నేరుగా పైకి కనబడేటువంటి కథ ఒకటైతే, అంతర్లీనంగా, అంతరార్థంగా మరొక కథ ఉంటుంది, మరొక తత్వ ప్రబోధం ఉంటుంది. కనుక అది గమనించుకోవాలి మనం, అది అర్థం చేసుకోవాలి. మహానుభావులు, పెద్దలైనటువంటి వారు యుగాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా రామాయణానికి ఇట్లా చాలా గొప్ప గొప్ప అర్థాలు చెప్తూ వచ్చారు. అటువంటి పెద్దలు చెప్పినటువంటి మరొక అర్థాన్ని ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా మనం గమనించుకుందాము. ఇక్కడ మామూలుగా ఇందాక మనం గమనించుకున్నట్లుగా, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి అంటే, ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్ళి సీతామ్మవారిని, రావణుడిచే అపహరించబడినటువంటి సీతారామవారిని వెతకటానికి హనుమంతుడు బయలుదేరాడు, ప్రయత్నం మొదలుపెట్టాడు అని అర్థం. లోతుగా గమనిస్తే ఇక్కడ తెలిసేది ఏంటంటే, తతః అంటే తత్ అన్న శబ్దానికి అర్థం పరమాత్మ అని. తతః రావణనీతాయా సీతాయా అంటే రావణుడిచే అపహరించబడినటువంటి సీత. ఇక్కడ మళ్ళీ రావణుడు తతః అన్నప్పుడు తత్వార్థం తీసుకుంటే, రావణ అన్న పదానికి కూడా మరి అటువంటి లోతైన అర్థం తీసుకోవాలి. ఇప్పుడు రావణుడు అంటే ఏంటి అంటే 10 తలలు ఉన్నటువంటి వాడు. ఆ 10 తలలు 10 ఇంద్రియములకు సూచికలుగా మనం తీసుకోవచ్చు. 10 ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అంటే, జీవుడిని మనసు ద్వారా విషయాల మీదకి పరిగెత్తిస్తాయి. విషయాల మీదకి పరిగెడితే ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మ నుంచి దూరం అవుతాడు. కనుక రావణుడు అంటే ఇక్కడ ఆ 10 ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు విషయాల మీదకి, అంటే భగవంతుడి నుంచి లేదా పరమాత్మ నుంచి దూరంగా జీవుడిని తీసుకెళ్ళాడు. జీవ అన్న శబ్దానికి, ఆ పదానికి, జీవ అన్నటువంటి కాన్సెప్ట్కి ఇక్కడ సీత అన్నటువంటి పదం వాడారు. సీత అంటే మామూలుగా మనకి జనక మహారాజు యొక్క పుత్రిక, రాముడి పత్ని, అది మనకు తెలుసు. ఇక్కడ ఈ తత్వార్థంగా తీసుకుంటే సీత అంటే ఏంటంటే, అసలు సీత అన్న పదానికి అర్థం ఏంటంటే, జనక మహారాజు యజ్ఞాన్ని సంకల్పించి నేలను దున్నుతున్నప్పుడు ఆ నాగలి ఏ చాలును ఏర్పరుస్తుందో, అంటే నాగలి నేల మీద వెళితే వచ్చినటువంటి ఆ వరుస లైన్ ఏదైతే ఉంటుందో, మట్టిని అటు ఇటు కదిలించి ఉన్నటువంటి లైన్ అన్నమాట, అది క్షేత్రాన్ని, అంటే ఆ భూమిని సాగు చేయడానికి సిద్ధం చేయడం అవుతుంది. కనుక ఆ లైన్ పేరు సీత. అక్కడ మరి సీతామ్మవారు దొరికింది కనుక ఆ పేరే పెట్టారు సీతామ్మవారికి. ఇప్పుడు భూమిలో దొరికింది అంటే ఆవిడ పుట్టినట్టుగా ఎక్కడ మనకి జాడలేదు. ఫలానా వ్యక్తికి జన్మించినది, ఫలానా భార్యాభర్తలకు కూతురుగా జన్మించింది అనడానికి మనకి ఎక్కడ రామాయణంలో ప్రూఫ్ దొరకదు. అక్కడ దొరికింది జనక మహారాజుకి. దొరికినటువంటి పాపని ఆయన కూతురుగా పెంచుకున్నారు. అంటే ఆవిడ పుట్టుక తెలియదు, జీవ యొక్క పుట్టుక కూడా తెలియదు. జీవి ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే
ఫలానా సంవత్సరంలో జీవి పుట్టాడు అనడానికి లేదు. జీవాత్మ అనేది జన్మ జన్మలుగా అలా వెళ్తూ వెళ్తూ ఒక్కొక్క దేహాన్ని ఒక్కొక్క జన్మని ధరిస్తూ అలా అలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు మొదటి జన్మ అంటే ఎవరికీ తెలియదు. అది అనంతమే. జీవి యొక్క జీవాత్మ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే అనంతమనమాట. కనుక అట్లా అనంతమైనటువంటి అనాది అయినటువంటి ఆ జీవాత్మ పరమాత్మ నుంచి దూరం ఎలా అవుతుంది అంటే మనస్సు ద్వారా దూరం అవుతుంది. మనస్సు అనేది ఈ బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తిలోకి లోనవ్వడం ద్వారా పరమాత్మ నుంచి దూరం అవుతుంది. అటువంటి మనస్సు పరమాత్మ నుంచి దూరం అంటే జీవి పరమాత్మ నుంచి మనస్సు ద్వారా దూరం అయినప్పుడు మళ్ళీ ఆ జీవి పరమాత్మను చేరుకోవడమే కావలసినటువంటి సిద్ధి. దాన్ని కలిగింపచేసేవాడు ఎవరు అంటే ఆచార్యుడు, గురువులు తమ ఉపదేశంతో జీవుడికి జ్ఞానాన్ని ప్రబోధించి పరమాత్మ యొక్క దర్శనాన్ని కలిగిస్తారు, పరమాత్మతో సంయోగాన్ని ఏర్పరుస్తారు. కనుక ఇక్కడ ఆ ఆంజనేయ స్వామి ఆచార్య స్వరూపం అన్నమాట. అట్లా ఆంజనేయ స్వామిని ఆచార్య స్వరూపంగా ఆత్మవిద్య ప్రబోధకుడిగా ప్రతిపాదిస్తోంది సుందరకాండలోని మొట్టమొదటి శ్లోకము. అంతరార్థం ఇంత బలంగా ఉందన్నమాట. అంతేకాకుండా రెండవ శ్లోకం ఏంటంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అని. అక్కడ కూడా మనకి జాగ్రత్తగా చూసుకుంటే దుష్కరమైనటువంటి అంటే దాటడం చాలా కష్టము అయినటువంటి ఆ అతిపెద్ద సముద్రాన్ని ఇంకెవరూ చేయలేనంత గొప్పగా దాటుతూ ఉన్నటువంటి దానికి సిద్ధమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి గవాంపతిరివా బభౌ అంటే ఒక పెద్ద ఎద్దులాగా అలా అంటే వృషభము చాలా రాజసంగా ఉంటుంది. అట్లా ఆ రాజసమైనటువంటి రూపంతో ఆయన ప్రకాశించాడు అని. ఈ శ్లోకంలో రకారాలు ఎక్కువ ఉన్నాయి, అలాగే షకారాలు ఎక్కువ ఉన్నాయి. ఈ శ్లోకాన్ని పఠించినంత మాత్రం చేత రా అనే అక్షరం అగ్నిబీజం గనక పాపాలని తొలగిస్తుంది అని చెప్తారు. సుందరకాండ ఆ విధంగా మొట్టమొదటి 2 శ్లోకాల పారాయణతోటే పాపాలు తొలగిపోతాయి. అలాగే జీవాత్మ యొక్క అసలైనటువంటి ప్రయాణమైనటువంటి ఆత్మవిద్య అభ్యాసం అనేది అక్కడే ప్రారంభమవుతుంది అని పెద్దలు చెప్తారు. ఇన్ని రహస్యాలు రామాయణంలో దాగి ఉన్నాయన్నమాట. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యాలు మనకి ఎప్పుడు కూడా ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. అసలు ఇది వేదాంతంగా మనం అనుకోవచ్చు, లేదా యోగ విద్య అనుకోవచ్చు, యోగ వేదాంత విద్య అనుకోవచ్చు. యోగ వేదాంత విద్యను ఎప్పుడు నేర్చుకోవాలి అంటే నిజానికి జీవిత ప్రారంభంలో నేర్చుకోవాలన్నమాట. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇది వాల్మీకి రామాయణంలో లేదు, కానీ రాముల వారికి 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అంటే విశ్వామిత్రుడితో అరణ్యాలకు వెళ్ళడానికి పూర్వమే వశిష్ఠ మహర్షి దగ్గర ఆయన యోగ విద్యను వేదాంత విద్యను అభ్యసించాడు అని యోగ వాసిష్టం చెప్తుంది. అయితే అది వశిష్ఠ మహర్షి రాముల వారికి ఎప్పుడు బోధించారు అంటే బాలుడుగా ఉన్నప్పుడే అని కూడా మనకి యోగ వాసిష్టంలోనే ప్రారంభంలో చెప్పబడి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకి స్మృతులలో కొన్నిట్లలో ఒక మాట చెప్పారు. పిల్లలని మొట్టమొదటి 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లలకి లాలింపు అనేటువంటిది చేయాలి. లాలయేత్ పంచవర్షాణి అని. తర్వాత 10 సంవత్సరాల పాటు పిల్లల్ని అత్యంత క్రమశిక్షణతో పెంచాలి, శిక్షించాలి. తాడయేత్ అన్నారు యాక్చువల్గా. అంటే వాళ్ళని చాలా కఠోరమైనటువంటి శ్రమకు గురి చేసి విద్యాభ్యాసం చేయించాలన్నమాట. ఆ తర్వాత ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. అంటే 16 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పిల్లవాడిని మిత్రుడిగా భావించాలి తల్లిదండ్రులు అని. పిల్లవాడిని అంటే పిల్లని కూతురుని అన్నట్లు కూడా, ఆడపిల్లనైనా సరే. జాగ్రత్తగా గమనిస్తే 16 సంవత్సరాలకి అడల్ట్హుడ్ వస్తుంది అని అర్థం అనమాట. అలాగే మనకి శాస్త్రాల్లో కూడా ఒక మాట చెప్తారు, పిల్లలకి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పాపపుణ్యాలేమంటవు, వాళ్ళు చేసేటువంటి ఆ కర్మల యొక్క పాపపుణ్యాలని తల్లిదండ్రులకే చెందుతాయి అని. దీన్ని కొంచెం గమనిస్తే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి కేవలం అహం స్ఫురణ మాత్రమే ఉంటుంది, నేను అనేటువంటి కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. ఆ నేను అనేటువంటి కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులలో దోషాలేమీ ఉండవు. ఒకవేళ దోషాలు ఉన్నా కూడా అవి మనకి అంటవు. ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని గమనించుకుంటూ తల్లిదండ్రులు పెద్దలు ఉండాలన్నమాట. అంటే పిల్లలకి 5 సంవత్సరాల పాటు కేవలము
అహంస్ఫురణ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా బుద్ధి వికాసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు బుద్ధి మనస్సు చేత పనులు చేయిస్తుంది. కనుక ఆ అభ్యాసం జరిగేటువంటి కాలంలో బుద్ధి మనసుని సరిగ్గా ఉపయోగించుకోవడానికి, అంటే మనస్సును లోబరుచుకుని ఉపయోగించుకోవడానికి తగినట్లుగా అంటే క్రమశిక్షణ అత్యంత కఠినంగా కూడా విద్యలను బోధించాలి. దానికి తగ్గట్టుగానే పూర్వకాలంలో గురుకులాలకు పంపించేవారు. ఈ సమయంలో కూడా అటువంటిది చేయాలి. ముఖ్యంగా 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని గారాబం చేయకుండా, వాళ్ళకి ఇంత చదువుకుంటే శ్రమైపోతుంది, అంత చదువుకుంటే శ్రమైపోతుంది అని అనుకోకుండా, కొద్దిగా చదువుకుంటే వాళ్ళకేదో చాక్లెట్ ఇస్తానని, ఎగ్జామ్ పాస్ అయిపోతే నీకు సినిమాకి తీసుకెళ్తానని, ఇటువంటి లోభాలేమి వాళ్ళకి తెలియచేయకుండా నిరంతరం శ్రమ చేసి విద్యాభ్యాసం కణశశ్చేవ విద్యామర్థంచ సాధయేత్ అన్నట్లుగా ప్రతి క్షణము కూడా వాళ్ళ అభివృద్ధికి ప్రయత్నించేలాగా చేయాలి. దీనికి మరొక గమనించుకుంటే వేద విద్యాభ్యాసంలో కూడా మొదటి 15 సంవత్సరాల పాటు కేవలం మంత్రాలని వాళ్ళు సాధన చేయడం, వల్లెవేయడం వరకే నేర్పిస్తారు. ఆ 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనస్సు అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది. అడల్ట్హుడ్ ప్రవేశించినప్పుడు మనస్సుని వాళ్ళ మనస్సు అనేది వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడేంటంటే అప్పటికి మరి ఈ విధంగా సాధన చేసి ఉన్నట్లయితే కనుక మనస్సును సరిగ్గా వినియోగించుకోవటం అలవాటు అవుతుంది. మనస్సు అన్నప్పుడు ఆలోచనలు, యుక్తాయుక్త విచక్షణ మనసుతో సాధ్యమవుతుంది. కనుక అప్పుడు ఆలోచనతో చేయగలిగినటువంటి విద్యల్ని, ఇక్కడ మనం ప్రాచీన విద్యా విధానంలో చూస్తే కనుక శాస్త్ర విద్యని 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రారంభం చేస్తారు. అక్కడ ఆలోచన విధానం అక్కడ వస్తుంది. కనుక రాముల వారికి కూడా ఆ వయసు వచ్చినప్పుడు రాముల వారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ వేదాంత విద్యలన్నీ అభ్యసించారనమాట. అట్లా వేదాంతాన్ని అభ్యసించినప్పుడు అసలు ప్రపంచం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ప్రపంచం అంటే ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు ప్రపంచాన్ని మనం ఆ ప్రపంచంలో మనం మన ప్రవర్తన, మన జీవితాన్ని ముందుకు గడిపితే కనుక ఒక మాస్టరీతో, ఒక గొప్ప కంట్రోల్తో, దక్షతతో మనం జీవితాన్ని గడపగలుగుతాము. అది జరిగినట్లుగా రామాయణంలో మనకి సూచన ఉందన్నమాట. అందుకని ఆ 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయ్యారు అనే దశరథ మహారాజు భావించి తన పిల్లలకు వివాహం చేయాలని సంకల్పించాడట. నిజానికి రామాయణంలో బాలకాండలో రాముల వారు అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీళ్ళు ఈ నలుగురు పుట్టిన విషయాన్ని బాలకాండలో 18వ సర్గలో చెప్పారు. అదే 18వ సర్గలో వీళ్ళ బాల్యం ఎలా గడిచింది అనేది కూడా చెప్పి 15 ఏళ్ల వయసు వచ్చింది. ఆ వయసు వచ్చిన వెంటనే దశరథ మహారాజు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచించాడు. తేషాం దారక్రియాం ప్రతి ఆలోచించాడు అని చెప్తారు. అంటే తేషాం వాళ్ళ యొక్క వివాహం చేయాలని సంకల్పించాడట. సరిగ్గా ఆ సమయానికి మన విశ్వామిత్ర మహర్షి వచ్చి ఈ యాగ రక్షణార్థం రాముల వారిని తీసుకువెళ్ళడం అనేది ఇదంతా జరిగింది. అప్పుడు అంటే అసలు రాముల వారి అవతారం యొక్క ప్రయోజనం ప్రారంభమైంది ఆ విధంగా 15వ సంవత్సరంలో అని చెప్పవచ్చు. దానికి పూర్వమే సర్వ వేదాంత విద్యను యోగవాసిష్ఠ రూపంలో ఆయన అభ్యసించాడు అనడానికి మనకి యోగవాసిష్ఠంలో తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ మామూలుగా రామాయణంలో కూడా వశిష్ఠ మహర్షి అంటే దశరథ మహారాజు తన పిల్లలని పుత్ర వ్యామోహంతో విశ్వామిత్రుడి వెంట పంపించడానికి కాస్త సందేహిస్తున్నప్పుడు వశిష్ఠ మహర్షే చెప్తాడు, రాముడు ఈయన వెంట వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయడానికి సమర్థుడు అని. ఎందుకంటే ఆయనే ఈయనకి వేదాంతం అంతా బోధించి ప్రపంచ తత్వాన్ని తెలియజేశాడు కనుక, ఆత్మతత్వాన్ని తెలియజేశాడు కనుక. ఇట్లా మోస్ట్ ప్రాక్టికల్ లైఫ్ని స్టార్ట్ చేసే ముందర ఒక్కసారి ఆ యోగ వేదాంత సమన్వయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనం కూడా మన జీవితాల్లో ఎఫర్ట్లెస్ సక్సెస్ అనేది సాధించగలుగుతాం అనమాట. అందుకని ఆ ప్రాక్టికల్ వేదాంత అనేటువంటి దానిని మనం నెమ్మదిగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాము. దానికి కోకొల్లలుగా మన పురాణాదులలో, శాస్త్రాలలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని సమన్వయం చేసుకుంటూ కాంటెంపరరీ లైఫ్లో వాటిని ఎలా అప్లై చేయాలి అని తెలుసుకుంటూ ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్దాము.